ఒక చిన్న గ్రామంలో రవి అనే 15 ఏళ్ల బాలుడు ఉండేవాడు. రవికి రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూడటం అంటే చాలా ఇష్టం. అతని కల ఒక రోజు శాస్త్రవేత్త కావాలని, ఆకాశంలోని రహస్యాలను కనుక్కోవాలని. కాని అతని గ్రామంలో పాఠశాల సరిగ్గా లేదు, విద్యుత్ సౌకర్యం కూడా అంతంత మాత్రమే. అతని తల్లిదండ్రులు రైతులు. చదువు మనకు కాదు, పొలంలో పని చేయి అని చెప్పేవారు. రవి నిరాశ చెందలేదు. అతను రోజు సాయంత్రం గ్రామంలోని ఒక పాత లైబ్రరీకి వెళ్లేవాడు. అక్కడ పాత శాస్త్ర పుస్తకాలను చదివేవాడు. కొవ్వొత్తి వెలుగులో గమనికలు రాసుకునేవాడు. ఒకరోజు లైబ్రరీలో అతను ఒక పుస్తకంలో జాతీయ శాస్త్ర పోటీ గురించి చదివాడు. ఆ పోటీలో గెలిస్తే దేశంలోని ఉత్తమ స్కూల్లో స్కాలర్షిప్ వస్తుంది. రవి నిర్ణయించాడు, ఈ అవకాశాన్ని వదులుకోను. అతను రోజూ తెల్లవారుజామున లేచి తన చిన్న గదిలో సౌర వ్యవస్థ గురించి ఒక చిన్న మోడల్ తయారు చేయడం మొదలుపెట్టాడు. పాత సైకిల్ వీల్స్, చెక్క ముక్కలు, గ్రామంలో దొరికే సామాన్లతో ఆ మోడల్ను రూపొందించాడు. అతని స్నేహితులు నవ్వారు, ఇలాంటి చెత్తతో నీవు గెలవలేవు. కాని రవి మనసు మాత్రం ఆకాశంలో నక్షత్రాల వైపు ఎగురుతోంది. పోటీ రోజు వచ్చింది. రవి తన మోడల్తో నగరానికి వెళ్ళాడు. అక్కడ పెద్ద పెద్ద స్కూళ్ల నుండి వచ్చిన విద్యార్థులు ఖరీదైన పరికరాలతో తయారైన మోడల్స్తో ఉన్నారు. రవి ఒక్క క్షణం భయపడ్డాడు, కానీ తన కలను గుర్తు చేసుకున్నాడు. అతను నమ్మకంతో తన మోడల్ను ప్రదర్శించాడు. దాని వెనుక ఉన్న శాస్త్రీయ ఆలోచనలను స్పష్టంగా వివరించాడు. ఫలితాలు ప్రకటించారు. రవి మొదటి స్థానం సాధించాడు. న్యాయ నిర్ణేతలు అతని సృజనాత్మకత, పట్టుదలను మెచ్చుకున్నారు. అతనికి స్కాలర్షిప్ లభించింది. దానితో అతను దేశంలోని ఉత్తమ స్కూల్లో చదివాడు. సంవత్సరాల తర్వాత రవి ఒక ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త అయ్యాడు. అతను తన గ్రామంలో ఒక చిన్న టెలిస్కోప్ సెంటర్ నిర్మించాడు. తనలాంటి పిల్లలు ఆకాశంలోని నక్షత్రాలను చూసి కలలు కనేలా చేశాడు. రవి ఎప్పుడు చెప్పేవాడు, నీ కలలు ఎంత పెద్దవైనా ఒక చిన్న అడుగుతో మొదలుపెట్టు. నీవు ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా నీ కలలపై నమ్మకం, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యం. చిన్న ప్రయత్నాలు పెద్ద విజయాలకు దారి తీస్తాయి. మరింత మోటివేషన్ కోసం విన్నింగ్ చాప్టర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.